నమస్కారం. ఇది ముళ్ళ వంగ, మనకి వాకుడు ఇలాంటివి ఉంటాయి. వంగ ఫ్యామిలీ, వంగలో ముళ్ళ వంగ అనమాట. కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, ఆకు పెద్దగా ఉంటుంది. బృహతి అంటే పెద్దది అని అర్థం. అలాగా ముళ్ళ వంగ అనమాట. అది ఆకు నిండా ముళ్ళు ఉంటాయి, ఆకు అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. ఇది ముళ్ళ వంగ. అయితే జ్వరాలు వస్తున్నాయి అనుకోండి, బాగా ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఈ 3 ఆకులు కట్ చేసి తల కింద దిండు కింద పెట్టారనమాట. పెడితే జ్వరాలు తగ్గిపోతాయి. ఈ వాసన పీల్చడం వల్ల ఫీవర్ తగ్గిపోద్ది అనమాట. అలా ఏంటంటే ఒక లోపలికి వేయకుండానే ఇలాంటి ఆకులను ఇలా పెట్టుకుని ఫీవర్స్ కూడా తగ్గించుకునేవారు అండి. ఇప్పటికీ టైప్స్ చేస్తారు. వాళ్ళ ఇళ్ళలో జ్వరం వచ్చింది అనుకోండి, కొమ్మ కట్టి తీసుకెళ్ళి ఆ తల కింద పెడతారు అనమాట, ఆ దిండు కింద పెడతారు. అయితే ఆ 3 రాత్రులు ఉండేటికి వాళ్ళకి 3 రోజులు ఫీవర్ తగ్గిపోతుంది. దీని కాయలు ఉంటాయి మనకి. నవంబర్ డిసెంబర్లో దీని కాయలు వస్తాయి అన్నమాట అండి. బృహతి పత్రం, ఈ బృహతి చెట్టు కాయలు నేలమొలగలు పిలుస్తుంది. దీన్ని కాయలు ఎల్లో పసుపు రంగులో ఉంటాయి అన్నమాట. వంకాయలు చిన్నవి ఉంటాయి, ముగ్గిపోతాయి. కాయ కూడా ముళ్ళు ఉంటుంది, పసుపు రంగులో మారిపోతాయి. వాటి కాయలతో పూర్వం పచ్చడి పెట్టుకునేవారు. పచ్చడి ఎందుకు పెట్టేవారు అంటే, పచ్చడి తినడం వల్ల దగ్గు, కఫం, ఆయాసం తగ్గిపోతాయి అన్నమాట. మాకు దగ్గు వచ్చినప్పుడు ఆ పచ్చడి స్నానం చేసేవారు, ఇది తగ్గిపోయేది. ఇప్పుడు పచ్చడి స్నానం దగ్గు పెరిగిపోతుంది. కానీ అంటే ఇలాంటి పచ్చళ్ళు చేసి పెట్టుకునేవారు ఇళ్ళల్లో. అవి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పచ్చడి వేడి అన్నంలో పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టేసేవారు. ఆ పచ్చడి తినగానే దగ్గు తగ్గిపోయేది అనమాట. అలా ఇప్పుడు మనం ఆ పచ్చడి పెట్టుకుని చేసుకుని ఉంచుకోవచ్చు. 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఆ పచ్చడి. అలా మనం పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవడమే, పెట్టుకుంటే 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది. ఇలా దగ్గు వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళు రోజు తినచ్చు, బాగా పనిచేస్తుంది. ఇంకో ఉపయోగం ఏంటంటే, ఒక సీక్రెట్. మామూలుగా పూర్వం పచ్చడిని తీసుకున్నారంటే, పెళ్ళి అయినప్పుడు కొత్త దంపతులుగా పచ్చడి ఇచ్చేవారు. ఎందుకంటే వాజీకరణం అంటే సెక్సువల్ పొటెన్సీ పెరుగుతుంది, స్పెర్మ్ కౌంట్ పెరుగుద్ది అన్నమాట. ఆడవాళ్ళకి పిండోత్పత్తి బాగా జరుగుద్ది అనమాట. అంటే ఆ ఎగ్ రిలీజ్ అవి కరెక్ట్గా టైంకి రిలీజ్ అవుతాం. అందుకోసం ఈ కాయల పచ్చడి పెళ్ళి అయిన తర్వాత ఇచ్చేవారు అనమాట. ఒక 40 రోజులు ఆ పచ్చడి తినమనేవారు అనమాట. ఇద్దరు ఆ నెయ్యి వేసుకుని ఆ పచ్చడి వేసుకుని ఫస్ట్ తింటే వాళ్ళకి ఏంటంటే ఈ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇద్దరిలోనే తొలగిపోయి 12 సంతానం కలిగేది. రేగుపత్రి ఇది. అలాగే మనకి సంక్రాంతికి రేగుపళ్ళు వస్తాయి, బదరీ ఫలాలు. ఆ రేగుపళ్ళుతో ఒళ్ళు తగ్గే మార్గం ఏంటంటే, ఒక 40 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎలా చేయాలంటే, రేగుపళ్ళు ఒక 5 తినాలి. మంచి రేగుపళ్ళు అంటే కాశీ రేగుపళ్ళు కాదండి, మామూలుగా దేశవాళీ రేగుపళ్ళు కార్తీక సంక్రాంతి టైంలో వస్తాయి. ఆ టైంలో వచ్చిన రేగుపళ్ళు 40 రోజుల పాటు రోజుకు ఒక 5 పళ్ళు. అంటే ఒక పూట పొద్దున్నే భోజనం, టిఫిన్ ఏమి చేయకూడదు. పొద్దున్నే ఒక 5 రేగుపళ్ళు తిని ఒక గ్లాసు గంజి తాగాలి. గంజి ఏముంది, అన్నం వండుతాం కదా, కుక్కర్లో పెట్టేది కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి ఉడకబెట్టి వార్చుకుంటే గంజి వస్తుంది. ఆ గంజిలో కొంచెం ఉప్పు వేసి ఒక 5 రేగుపళ్ళు తిని ఒక గ్లాసు గంజి తాగేసి ఆ పూటకి ఇంకా ఏం తినకూడదు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ తినకూడదు. ఇంకా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేయొచ్చు. అలా ఒక 40 డేస్ 40 రోజులు చేస్తే అద్భుతంగా, చాలా అంటే ఆశ్చర్యంగా తగ్గిపోతారు అనమాట. చాలా ఒళ్ళు తేలికైపోద్ది, సన్నబడతారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. రేగుపళ్ళు మనకి సంక్రాంతి సీజన్లో రేగుపళ్ళు వస్తాయి కాబట్టి ఆ రేగుపళ్ళ సీజన్లో రేగుపళ్ళు మంచి దేశవాళీ రేగుపళ్ళు సేకరించి ఎండబెట్టేసి వాటిని కాల్చేస్తే బూడిద అయిపోతాయి. ఆ బూడిద మనం దాచుకొని ఆ బూడిదలో కొంచెం తేనె కలిపి, అంటే పాలు, ఆ బూడిదలో పాలు కలిపి రాసుకుంటే మూటాలు పోతాయి అన్నమాట, మచ్చలు పోతాయి, మొహం కాంతివంతంగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్న ఫార్ములా, రేగుపళ్ళు, సంక్రాంతి టైంలో వచ్చే రేగుపళ్ళు, దేశవాళీ రేగుపళ్ళు. ఆ రేగుపళ్ళు బాగా ముగ్గిపోయి ఎండబెట్టేసి కాల్చేయండి, బూడిద అయిపోతుంది. ఆ బూడిద మెత్తగా జల్లించుకొని ఒక సీసాలో ఉంచుకుని, గాజు సీసాలో కొంచెం పాలల్లో కలిపి, అంటే ఓ పావు చెంచా పొడి పాలల్లో కలిపి పేస్ట్లా క్రీమ్లా చేసుకుని రాసుకుని మొహం అంతా, మచ్చలు మొటాలు ఉన్నవాళ్ళు రాసుకుని ఒక 10 నిమిషాలు పోయి కడిగేసుకోవడమే. కడిగేస్తే మొటాలు మచ్చలు పోతాయి అన్నమాట. రేగుపళ్ళు ఆ సీజన్లో ఆ రేగుపళ్ళు రోజు 5 భోజనం చేసిన తర్వాత ఒక 5 రేగుపళ్ళు తింటే పిత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి. ఒక 40 రోజుల పాటు రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత 5 రేగుపళ్ళు తినేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే
పిత్తాశయంలో రాళ్ళు శాశ్వతంగా పోతాయి అన్నమాట. కాకపోతే ఒక 3 నెలల పాటు సీజన్ ఉంటాయి, మనకి రేగిపళ్ళు ఒక 3 నెలలు వస్తాయి వరుసగా. ఆ సీజన్ అంతా ఒక 3 నెలలు 2 నెలలు ఆ కాయలు కాయలు భోజనం చేశాక కాయలు తిని రేగిపళ్ళు తిని వేడి నీళ్ళు తాగాలి. అలా ఒక 40 రోజులు 90 రోజులు చేయండి. చేస్తే పిత్తాశయంలో రాళ్ళు పోతాయి. 2 ఉదర వ్యాధులు రాకుండా ఉంటాయి, పొట్ట సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి, పొట్ట సంబంధించిన క్యాన్సర్ కూడా రాకుండా ఉంటాయి. ప్రివెంటివ్గా వాడుకోవచ్చు, అలాగే స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నమస్కారం.